జనరల్ గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి? మంచి ప్రశ్న, ఎంతవరకు ఎక్కువ మంది అడిగిన ప్రశ్న. 5:30కి లేస్తాను, 5:20, 5:20కి లేస్తాను. ఖచ్చితంగా ఉంది, అనుమానం లేదు, శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు. దానికి ఏమో గొట్టాల కొడుకులతో ప్రయోగశాలలో చేసేది కాదు ఇది. అన్ని ప్రయోగశాలలో రుజువు కావు. కొన్ని యోగశాలల్లో అవుతాయి, కొన్ని యాగశాలల్లో అవుతాయి. మన శాస్త్రం ఉంది, పునర్జన్మ ఉంది అనేది ఎందుకు నమ్మి తీరాలి మనం అంటే. చాలా మంది ప్రతి వారం కూడా అడుగుతుంది ఏంటి అంటే గరికపాటి గారిని ఒక్కసారి మాకు పరిచయం చేయండి మీ ఐ డ్రీమ్లో అని చెప్పని చాలా మంది అడగడం వల్ల సో మన గరికపాటి గారిని చాలా రోజు నుంచి విసిగించేశాను, క్షమించాలి. ఎందుకెవరు అని చెప్పని విసిగించేశాను. ఈరోజు వారిద్దరు దంపతులు ఎస్ కరెక్ట్ నిజంగా, సో క్షమించాలి, దయచేసి ఏమీ అనుకోవద్దు. సో వారిద్దరు దంపతులు కూడా ఈరోజు నాతో పాటు ఉన్నారు. మరి మహా సంవత్సరాధాని అయినటువంటి గరికపాటి గారు ఈరోజు మాతో పాటు మనతో పాటు ఉండడం మనం నిజంగా చాలా పుణ్యం చేసుకున్నాం అని చెప్పాలి. ముందుగా మీ ఇద్దరికి కూడా దిల్ సే వితంజలి కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నాను. నమస్కారం. మీరు ఏంటి ఎప్పుడు స్వతహాగా కాస్త సీరియస్గా కోపంగా ఉంటారేమో అని నా అనుమానం. ఎందుకు మీకు అనుమానం ఎందుకు వచ్చింది? మిమ్మల్ని చూసిన వెంటనే అయ్యి బాబు ఈయనేమిటి ఎంత సీరియస్గా ఉన్నారేమిటా అని అనిపించింది నాకు. అది మరి ఆ ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందేమో నాకు తెలియదు. కానీ ఈ మధ్యలో ఇదివరకు ఎప్పుడు నన్ను వేసే ప్రశ్న ఏంటంటే మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారా అని అడిగేవారు. నిజమా? ఇంట్లో కూడా ఇలాగే చమత్కారాలతో ఉంటారా, ఎప్పుడు నవ్వుతూ ఉంటారని నేను సరదాగా ఏమైనా ఉంటే నక్క ఒక చోట ఓడ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం వాడదు, ఎక్కడున్నా మనిషి ఒకలాగే ఉంటాడు, అందుకే నాకు అదే అలవాటు అన్న. ఇప్పుడు మీరే అడుగుతున్నారు ఈ ప్రశ్న. నిజంగా చాలా కోపంగా ఉన్నారు వచ్చినప్పటి నుంచి. ఏమంటే పొద్దున ఇంట్లో ఏం జరిగిందో మీరు చెప్పండి, ఎందుకు అలా ఉన్నారు వీళ్ళ కోపంగా ఉన్నారు? అసలు ఆయన కోపంగా ఉండరు. అంతేనా? ఓహో, గంభీరంగా ఉన్నారు కొద్దిగా కదా. అంటే స్వతహాగా అలాగే ఉంటారా? ఈ రోజు ఏమన్నా? లేదు అలాగే ఉంటారు, అంతే. అది నిజం. మనకి తక్కువ మాట్లాడతారు. మన అవగాహనలో ఒక పొరపాటు ఏంటంటే సరదాగా ఉండకపోతే కోపంగా ఉన్నట్టు కాదు మనం అనుకుంటాం. చలోక్తులు వేస్తూ ఉండకపోతే ఆయన కోపంగా ఉంటారు అంటాం. ఈ సరదాకి కోపానికి మధ్యలో గాంభీర్యం అనేది ఒకటి ఉంది. అంటే అవసరమైతేనే మాట్లాడటం. ఆ చలోక్తి ఏదైనా అవసరమైతేనే వేస్తాం, పనిగట్టుకుని నవ్వించడానికి వేస్తే కృత్రిమంగా ఉంటుంది. అది సహజంగా రావాలి, కోపమైనా రావాల్సిందే కదా. ఆ సహజ స్థితికి కృత్రిమంగా మనం ఉంటే తెలిసిపోతూనే ఉంటుంది ఎదుటి వాళ్ళకు కూడా. ఆ గాంభీర్యం అనేది ఒకటి ఉంది. ఆధ్యాత్మికతలో గాంభీర్యం చాలా ముఖ్యమైన విషయం. శంకరాచార్య స్వామి శివానంద లహరిలో చెప్తారు, గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణస్తోమశాప్తపదం అంట. భగవంతుడు మన మనస్సులో ఎప్పుడు ఉంటాడంటే గంభీరంగా ఉంటాడంట. గాంభీర్యం అంటే లోతైన విషయం. సముద్రం గంభీరం అంట, సముద్రాన్ని గంభీరం. హిమాలయం గంభీరం అనరు, హిమాలయం ఉన్నతం అంట, ఎత్తు. సముద్రం గంభీరం, లోతైంది, సముద్ర గాంభీర్యం అంటారు. ధైర్యం వస్తే మేరుపర్వతం చెప్తారు. లోతుతైన తత్వం అయితే గాంభీర్యం అని చెప్తారు. నిజానికి నాకు తెలిసి నాకు లేనిది ఆ గాంభీర్యం. నాకు ఆ గాంభీర్యం అలవాట్లేదు. కానీ ఈ మధ్య ఒక 7-8 ఏళ్ళుగా నేను అలవాటు చేసుకుంటున్నాను కదండి. సో నేను గుర్తించిన మార్పు అంటే అది కోపంగా భావించలేదు, కోపం కాదు, గాంభీర్యం. ఖచ్చితంగా నేను అలవాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు గంభీరంగా ఉండాలి. ఎదగాలి అన్నా ఉండాలి, ఎదుగుతున్నా ఉండాలి. ఇంకా చిల్లర మాటలు, చిల్లర చలోక్తులు, ఇంకా ఏదో పని కట్టుకుని నవ్వించాలనుకోవడం, ఇలా లేకపోతే ఏమనుకుంటారో అనుకోవడం, లేకపోతే ఇంటికి ఎవరో రాగానే వారేదో అనుకునే విధంగా మనం ప్రవర్తించడం, ఇవన్నీ ఉండవు గాంభీర్యం అంటే. ఆ గాంభీర్యం అవసరం ఎందుకంటే పరిఖాపదం అని అర్థం. అంటే మన హృదయం ఒక కోట అనుకోండి. మన హృదయం ఒక కోట. ఆ కోటలోకి, కోట అంటే దుర్గం కదా, శివుడు దుర్గాధిపతి, దుర్గాదేవి భర్త కదా. అందుకని దుర్గాధిపతి అయిన శివుడు దుర్గంలోకి రావాలి అంటే కోట చుట్టూ పరిఖ అగర్త ఉన్నట్టుగా మన చుట్టూ గాంభీర్యం ఉండాలి. అంటే ఈయనతో అంత చనువుగా మాట్లాడలేము, ప్రతిదీ మాట్లాడడానికి వీల్లేదు అని అనుకోవడమే మంచిది. అవి మాకు చూడగానే నెత్తిమి కూర్చోవాలనిపిస్తుంది అంటే అది గొప్పతన విషయం కాదు, లోకమైపోతాం మనం. అది ఎవరైనా ఒక చలోక్తులు విసిరే వాళ్ళకి, చలోక్తులే పనిగా బతికే వాళ్ళకి, హాస్యం మీదే
హాస్యం మీద వేదిక మీద కార్యక్రమాలు చెప్పేవాళ్ళకి అవసరమేమో నాకు తెలియదు, కానీ ఒక ఆధ్యాత్మికవేత్తకి గాంభీర్యం చాలా అవసరం. ఇక్కడ గాంభీర్యం ఏమవుతుంటే లోతు కదా సముద్రం. సముద్రంలో మీకు పగడాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, మట్టి మైశానం కూడా ఉంది, లోపల తిమింగలాలు ఉన్నాయి. ఏది బయటపడదు, ఏముందో తెలియదు. నిజానికి నాలో నేను గుర్తించిన లోపం ఏంటంటే ఆ గాంభీర్యం లేకపోవడం. ఒక 7-8 ఏళ్ల క్రితం వరకు నాకు గాంభీర్యం తెలియదు. బోళాగా మాట్లాడేయడం, అన్నీ చెప్పాడు, మన ఇంట్లో విషయాలు కూడా చెప్పేస్తాం. ఈ మధ్య గమనిస్తే ఆవిడే ఉంటుంది ఆ విషయం. ఒక 5-6 ఏళ్ళుగా బాగా తగ్గింది ఆ విషయం. ఎందుకు అంటే అదేదో మనం మామూలుగా చెప్పేస్తున్నాం, కానీ ఒక్కోసారి బయటికి అది వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది. దాని ప్రభావాలు వేరుగా ఉంటాయి. అది సహజంగా మాట్లాడడం, బోళాగా మాట్లాడడాన్ని సహజంగా తీసుకునేవాడు తక్కువ. మామూలుగా మనకి పెద్దవాళ్ళు చెప్పే మాట ఒకటి ఉంటుంది, నేను నువ్వు పొగుడుకోకు, ఎవడో నమ్మడు, నేను నువ్వు తక్కువ చేసుకోకు, అదే నిజం అనుకుంటారని. ఈ సూక్తి ఈ మధ్య నేను 4-5 ఏళ్ల క్రితం చూశాను ఎక్కడో. అమ్మ బాబోయ్, పొరపాటు చేస్తున్నామని గ్రహించాను నేను. ఏమైనా మనకు ఉన్న విషయమే. నేను సహస్రావధానంలో 750 పద్యాలు అప్పగించాను, అది వాస్తవం అమ్మా. అది లేకపోతే ఎందుకు ఇస్తారు నాకు ఆ విరోధం? కానీ అలా ఆయన చెప్పుకోవాలంటే ఇంకెవరైనా చెప్పొచ్చు కదా. ఎవరిని పెట్టి చెప్పిస్తామా? అంటే నిజం మన గురించి మనం వాస్తవం చెప్పినా సరే పొగుడుకోవడం కింద భావిస్తాం. అలాగే బోళాతనంగా నాకేమిటో అలా గలగల అలా మాట్లాడడం అలవాటు అంటే అంత బాగుడని ఆయన ఒప్పుకున్నారుగా అంటే. అందుకే ఈ ప్రవృత్తులు ఎప్పుడైతే చూస్తున్నామో, లోకాన్ని చూస్తుంటే మన వల్ల లోకం ఎదగడం అనేది ఒక పారిశ్రమ, అయితే లోకం వల్ల మనం కూడా ఎదుగుతాం. లోకాన్ని చూస్తున్న కొద్దీ కొన్ని అనుభవాలు వస్తాయి. నాకు వచ్చిన అనుభవం ఏమిటంటే మనకి గాంభీర్యం లేదు. ఈ శివానందరాజులో శ్లోకం చదివినప్పుడల్లా నన్ను అది ఎత్తి పొడుస్తున్నట్టుగా ఉండేది. నీవు ఉందా? మిగిలిన అందులో ఉన్నాయి. ధృతి, ధైర్యంగా ఉండడం, ఇంద్రియ నిగ్రహం ఉండడం, ఇవి నాకు భగవంతుడి దయవల్ల నాకు ఉన్నాయి. గాంభీర్యం తక్కువ నాది. ఎందుకంటే ఉన్నదన్నట్టు మాట్లాడేయడం, చెప్పేయడం. దానివల్ల గొడవలు పెద్ద ఏమి రాలేదు. అది పెద్ద నాకు ఎప్పుడు సమస్య కాలేదు. కానీ అనవసరంగా ఎందుకు మనం చెప్పాలి అసలు విషయం? మన ఇంట్లోదే కావచ్చు, మనం ఎవరితో పొద్దున్న కాసేపు మాట్లాడాం, ఆ మాటలు మనకి ఇంకోటితో చెప్పాల్సిన పని ఏంటి అసలు? అది ఒకసారి వాళ్ళకి ఇబ్బంది కావచ్చు, మనకి ఇబ్బంది కావచ్చు. అందుకని గంభీరంగా ఉందాం. నేను ఒక 7-8 ఏళ్ళుగా ప్రయత్నం చేసి ఉంటున్నా. ఆ గాంభీర్యాన్ని మీరు చూసుకోండి. కరెక్ట్ చెప్పారండి. కోపానికి గంభీరానికి మధ్య తేడా ఉంది. అది గాంభీర్యం మనిషి అలవాటు చేసుకోవలసిన లక్షణం. ఎవరైనా, ఆడ మగ ఎవరైనా. కోపం అనేది సరే ఎప్పుడైనా ఉండకూడదు. కోపం అనేది ఎప్పుడు మనకి పద్ధతిలో ఏం చెప్తాను, కోపం తెచ్చుకోవాలి. ఆయన చెప్పారు కాబట్టి అలవాటు చేసుకున్నానని నాకు అర్థమైంది. నేను అనుకుంటున్నాను ఈయన 3 పూట్ల జపం చేస్తారా, అర్ధగంట చొప్పున. అది చాలా లోతైన పుస్తకాలు చదువుతూ ఉంటారు, ఆ విశ్లేషణ చేస్తుంటారు. అది సహజంగా వచ్చింది అనుకున్నాను నేనే ఈ శ్లోకాన్ని చూసి ఇలా నేర్చుకున్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైంది నాకు. సార్, జనరల్గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి? మంచి ప్రశ్న, ఎంతవరకు ఎక్కువ మంది అడిగిన ప్రశ్న. 5:30కి లేస్తాను, 5:20కి లేస్తాను. ఎందుకంటే 10:20కి పడుకుంటాను సరిగ్గా. 7 గంటల లెక్క. మధ్యాహ్నం గంట లెక్క. మధ్యాహ్నం 1:30, 2:30. అందులో సాధారణంగా తేడా ఉండదు. 10 నిమిషాలు అటు ఇటు ఉండొచ్చు, కానీ తేడా ఉండదు అసలు. ఆ గంట సేపు మధ్యాహ్నం, రాత్రి 7 గంటలు, 10:20, 5:20. సరే 6:30 వరకు కాలకృత్యాలు, స్నానపానాలు సరిపోతే ఏమీ కాఫీ టీలు కానీ ఏమీ పుచ్చుకోవడం ఉండదు. 6:30కి టీవీలో వచ్చే నా కార్యక్రమం వీలైతే నేనే చూస్తాను ఇంట్లో ఉంటే. ఎందుకంటే మనం శ్రోతగా వినడం వేరు, చెప్పడం వేరు. ఇప్పుడు ఎక్కడెక్కడ శ్రోతలు ఇబ్బంది పడతారో, సాగదీసాం అనుకుంటారు, లేకపోతే చెప్పలేదు అనుకుంటారో, ఇంకా చెప్పాల్సింది అనుకుంటారు, అవన్నీ మనకు తెలుస్తాయి. అందువల్ల వీలైతే చూస్తాం. లేకపోతే వేరే ఊళ్ళో ఉంటే ఇంక మళ్ళీ ఏదో యూట్యూబ్ చూడడం, లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడం, ఇవన్నీ అసలు మనకు లేవు. ఇంకా ఏదో హోటల్లోనే ఎక్కడ ఉంటే టీవీలు కుదరదు. ఎవరింట్లో ఉన్నా పొద్దునే వెళ్ళి టీవీ పెట్టమని చూస్తే అక్కడి నుంచి వాళ్ళు కాఫీ పట్టుకొస్తారు, అక్కడి నుంచి పత్రిక వస్తుంది, ఇవన్నీ కుదరవు. ఏదో వారంలో 1-2 రోజులు కుదిరితే చూస్తాను, లేకపోతే వెంటనే నా జపానికి నేను వెళ్ళిపోతాను. సరే, సహజంగా మనకి కులాచారం ప్రకారం వచ్చిన సంధ్యావందనం ఉంది, అది గాయత్రి జపం. అది అయిపోయాక 8 వరకు పూర్తిగా నా జపదపాలు, పారాయణలు ఉంటాయి. నాకు పొద్దున్న సంధ్యావందనం తర్వాత నేను చేసేది ప్రత్యేకమైన జపం ఏం లేదు, గాయత్రి జపం ఒకటే. తర్వాత ఎక్కువ పారాయణ చేస్తాను. అంటే పారాయణ అంటే మళ్ళీ ఒకటే రోజు విష్ణు సహస్రం, రోజు లలిత సహస్రం ఇలా నియమంగా చదవడం కాదు.
గ్రంథ పఠనం అనాలి, దాన్ని పారాయణ అనడానికి లేదు. గంటలో 6 పుస్తకాలు చదువుతాను. ఒకటి శివపరమైంది, ఒకటి విష్ణుపరమైంది, ఒకటి అమ్మవారి పరమైంది. మన హిందూ ధర్మంలో వీళ్ళు ప్రధాన దేవతలు ఈ ముగ్గురు. ఇంకొకటి ప్రత్యేకం 10 నిమిషాలు శంకర సాహిత్యం, శంకరాచార్య సాహిత్యం. తెనాలి సాధనా గ్రంథ మండలి వాడు 21 పుస్తకాలు వేశాను. భగవంతుడి దేవల్ల ఆ 10 నిమిషాల సమయం పెట్టుకోవడం వల్ల నేను సుమారుగా హైదరాబాద్ వచ్చాక మొదలుపెట్టిన ఆ సాహిత్యాన్ని 8 ఏళ్లలో 21 పుస్తకాలు పూర్తి చేశాను. ఒక్కొక్కటి 400 పేజీలు ఉంది పుస్తకం. ఒక్కొక్కటి 400 పేజీలు ఉంటుంది. రోజుకి 10 నిమిషాలు మాత్రమే కేటాయించి నేను 8 ఏళ్లలో 21 × 400 అన్ని పేజీలు పూర్తి చేశాను. అలాగే శంకర సాహిత్యం యోగ వాసిష్టం నాకు బాగా ఇష్టమైన గ్రంథం. నాకు పూర్తి నిశ్చింతైన జీవితాన్ని ప్రసాదించిన గ్రంథం. నిజంగా వాల్మీకి మహర్షికి, వశిష్ఠ మహర్షికి నేను రుణపడి ఉన్నాను. నిజంగా దాన్ని రచించింది వాల్మీకి, చెప్పింది వశిష్ఠుడు. అది నా మీద ప్రభావం చూపించినంతగా మరి ఏ గ్రంథం చూపించలేదు. నా జీవితం కూడా నా మీద అంత ప్రభావం చూపించలేదు, ఆ గ్రంథం అంత చూపించింది. దాని గురించి నేను చిన్నతనంలో విన్నది ఏమిటంటే, ఈ చదివిన వాడు పిచ్చాడు అయిపోతాడు, లేదా మహాజ్ఞాని అవుతాడు. అయితే మహాజ్ఞాని అవుతాడు, లేదా పిచ్చివాడు అయిపోతాడు. మా ఊళ్ళోనే అటువంటి పుస్తకం చదివి పిచ్చాడు అయిన వాడు మేము చూసాం. ఈయన ఎందుకు ఇలా పిచ్చాడు అయ్యాడని మా అమ్మని అడిగితే, ఫలానా గ్రంథం చదివి ఇలా అయ్యాడు అని చెప్పింది. ఏముంది అసలు ఆ గ్రంథంలో మీరు చదివాను? మొత్తం జగన్ మిథ్య అని ఉంటుంది. బ్రహ్మసత్యం జగన్ మిథ్య శంకరాచార్య చెప్పిన సిద్ధాంతం వేదంలో ఉన్నదే. కానీ చాలా పరమశివుడు. ఇది అమర్నాథ్ కథ. ఈ యాత్ర కథ నాకు పత్రికలో నేను ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో ఎక్కడో చదివా. నివేదన దాంట్లో ఇదే రహస్యం, ఇంక మనం వెళ్ళక్కర్లేదు అనుకున్నాం. ఇంక వెళ్ళక్కర్లేదు. మనం వదులుకోవలసింది వాహన వ్యామోహం, తర్వాత సంతాన వ్యామోహం, తర్వాత భయం, తర్వాత లోపల ఉన్నది పూర్ణ పదార్థం తెలుసుకోవడం. దీనికి అక్కడికి ఎందుకు వెళ్ళడం? అంత యాత్ర కూడా ఇక్కడే తెలుసుకోవచ్చుగా. మంచులింగం 6 నెలలు ఉండి 6 నెలలు కరిగిపోయినట్టే మన జీవితం కూడా అంతే. 6 నెలల్లో కరిగిపోతుంది అనుకుంటే అయిపోయాయి. ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఫలం చూడకపోయినా నాకు వచ్చింది, కానీ చూసిన వాళ్ళకి ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు. మేము ఎంత కష్టపడ్డాం, పుణ్యం వచ్చేస్తుంది అనుకునే వాళ్ళు. అది దానివల్ల పుణ్యం ఆశిస్తారేమిటి? జ్ఞానం వస్తుంది, కానీ పుణ్యం రాదమ్మా, జ్ఞానం వస్తుంది. అసలు ఈ పుణ్యం జ్ఞానం కంటే ఎక్కువ అనుకోవడం ఉంది, ఇది మూర్ఖత్వం. పుణ్యం అంటే అదో మూట, ధాన్యపు మూట, పాపపు మూటలాగే పుణ్యపు మూట. పుణ్యానికి పాపానికి తేడా ఏమిటో తెలుసా? పాపం ఎనప సంఖ్యల, పుణ్యం బంగారు సంఖ్యల. ఒకటే సింపుల్ డిఫరెన్స్. పాపం ఎనప సంఖ్యల, పుణ్యం బంగారు సంఖ్యల. సంఖ్యలే బంగారం అయినా మమ్మల్ని కట్టి పడేసిన తర్వాత ఆ గొలుసు ఎనప గొలుసా బంగారు గొలుసా అని మీరు ఆలోచించారు. ముందు తీయవయ్యా బాగుంటారు, మీకు స్వేచ్ఛ కావాలి. అంతేగా కడితే కట్టారు కానీ బంగారం గొలుసుతో కట్టారు అని దాంతో సెల్ఫీ దిగుతారా? ముందు మనకు స్వేచ్ఛ కావాలి కదా సంఖ్యల నుంచి. అది బంగారు సంఖ్యలు అయితే మనకేమిటి? పుణ్యం బంగారు సంఖ్యలు. ఎందుకు కోరుకుంటున్నారు దాన్ని? దానికోసం యాత్రలు చేయడం, దానికోసం దానం చేయడం, దీనికోసం ఫలితం అండి అనడం, గరుడ పురాణం ఇంట్లో ఉంటే పాపం అనడం, దీనికి అంతంత భయం. ఏం చేసుకుంటావు ఈ పుణ్యాన్ని? అది బంగారు సంఖ్యల, నేను కట్టిపారేసింది. ఇనప సంఖ్యలకి బంగారు సంఖ్యలకి తేడా అయినది సంఖ్యలైనంత వరకు. మీరు ఆ బంగారు సంఖ్యలు కట్ చేసి మీకు ఇస్తే తాకట్టు పట్టుకొచ్చుంటే పెట్టుకుందాం, దానివల్ల ప్రయోజనం. అందుకే సంఖ్యలుగా ఉన్న తర్వాత ఏదైనా ఒకటే. అంటే పుణ్యం కూడా మనిషి వాంఛించడానికి వీలేదు. అసలు మీరు అన్నిటికీ అతీతమైన జ్ఞానమే పొందాలి. పునర్జన్మ ఉంది అని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఉంది, అనుమానం లేదు. శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు. దానికి ఏమో గొట్టాల కొడుకులతో ప్రయోగశాలలో చేసేది కాదు. అది అన్ని ప్రయోగశాలల్లో రుజువు కావు. కొన్ని యోగశాలల్లో అవుతాయి, కొన్ని యాగశాలల్లో అవుతాయి. మన శాస్త్రం ఉంది. పునర్జన్మ ఉంది అనేది ఎందుకు నమ్మి తీరాలి మనం అంటే, ఎలా ఉంటుందని చెప్పారు శాస్త్రంలో పునర్జన్మ. ఈ జీవికి వెళ్ళిపోయే వరకు కనుక ఇందాక మనం చెప్పుకున్న ఈ వాహన వ్యామోహం, సంతాన వ్యామోహం, భయాలు వదులుకోకపోతే వీడి మనస్సు మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతుంది. అదే పునర్జన్మ. ఆ మనస్సు, ఆ జీవుడు, మనస్సు జీవుడు, సంకల్పం, బుద్ధి, చిత్తం అన్నీ ఒకటే, పేరు మార్పుగా. వీడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు. ఎందుకని? ఈ మనస్సులో ఇవన్నీ ఉండవాలి. ఎలా ఎత్తుతాడో తెలుసా? రాత్రి పడుకుని కలగంటున్నాం మనం, నిజానికి అది ఇంకో జన్మ అండి. రాత్రి కలగంటున్నాం మనం, ఇంకో జన్మ. అది మీరు గమనించండి. వీడు పడుకునే ఉన్నాడు, ఈ కళేబరం ఇక్కడ 6 అడుగులు 3 అంగుళాలు పొడుగున్నాడు. వీడు పడుకున్నాడు, వీడు కరగంటున్నాడు. వీడి కళ్ళలో ఆడాళ్ళు వచ్చారు, మగాళ్ళు వచ్చారు, కుక్కలు వచ్చాయి, నక్కలు వచ్చాయి, చెట్లు వచ్చాయి. ఈ వేషాలన్నీ ఎవరు ధరించారు చెప్పండి? వీడే కదా, పడుకున్నవాడే కదా. మరి ఒక జీవుడు పడుకుని ఇన్ని వేషాలు ధరించడం నిజమైనప్పుడు, ఒక్క విరాట్ పురుషుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పడుకుని ఈ విశ్వంలో ఉండే వేషాలన్నీ ధరించాడన్న అబద్ధమా? పక్కా నిజం. జరుగుతున్నది ఒక కళ. బ్రహ్మసత్యం జగన్ మిథ్య. టోటల్ లైఫ్, టోటల్ వరల్డ్ ఈజ్ ఎ డ్రీమ్, నథింగ్ బట్ ఈజ్ ఎ డ్రీమ్. ఇది కళ. నేను మీతో మాట్లాడడం సహా కళ.
ఇది గ్రహించగలిగితే మనిషి ప్రశాంతంగా ఉంటాడు, మనిషి ఒప్పుకోలేనిది. అదేమిటండి కనపడుతోంది కదండి, కనపడుతోంది అంటున్నవాడు ఎవడో చూడు. కనపడుతోంది అంటున్నవాడు కూడా కనపడింది, కలగన్నప్పుడు కనపడిందా లేదా, కనపడుతున్నంతసేపు నిజం అనుకున్నామా లేదా, బయటకు వచ్చాక కదా నిజం కాదని తెలిసింది. అలాగే దీని నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇది నిజం కాదని తెలుస్తుంది. ఈ జీవుడు మరణించి మనస్సు బయటికి వెళ్ళినప్పుడు చెట్టో పొట్టో పట్టుకు వేలాడుతూ ఉంటే, లేదు ఇంకో గర్భంలోకి ప్రయాణం చేస్తుంటే, అయ్యో అది అనుకున్నాను, ఆ భార్య అనుకున్నాను, ఆ భర్త అనుకున్నాను, ఆ పిల్లలు అనుకున్నాను, అయ్యి బాబా అంత బంగారం తీసుకొచ్చాను, తహసీల్దార్ అయ్యి ఉంటే మొత్తం ₹1,00,00,000 దాచేసాను ఇంట్లోనూ, అన్ని పట్టుబడిపోయే, ఈ డబ్బు ఏది నాకు కూడా రాలేదే అని చింత చెట్టు వేప చెట్టు పట్టుకుని ఎడుస్తాడు ఈ సన్నాసి. పునర్జన్మ లేకపోవడం ఏమిటి భయంకరంగా ఉంటుంది, దెయ్యం జన్మ కూడా ఉంటుంది. మనస్సులో ఉండే తలపులు అట్టగట్టేసి మాడుగట్టి ఉంటాయి చూడండి, అవి పునర్జన్మకు కారణం అవుతాయి. వాటిని వాసనలు అంటారు, గమనించండి. వంట అర్థమైతే ఇది అర్థమవుతుంది. వంట చేసినప్పుడు గిన్నెలు ఏదైనా కొయ్య రొట్టో ఏదో కాల్చేవాడి, మనకు రొట్టో ఏదో అడుక్కు బాగా అట్టేసింది అనుకోండి, అట్ట కట్టేసింది, దాన్ని తోముతాం కదా. తోమితే ఒక్కోసారి పని మనుషులు ఎలా ఉన్నారో మీకు తెలుసుగా, వాళ్ళు తోమినా మనం తోముకోవాలి. అందుకని వదిలేసాం అనుకోండి, దాంట్లో మీరు ఏ అన్నం పాలనమో వండారనుకోండి, దాని వాసన దీనికి వచ్చిందా లేదా. అలాగే మనస్సులో కూడా అట్టగట్టి పేరుకుపోయిన భయాలు, కోరికలు, వాంఛలు, రకరకాల ద్వేషాలు అట్టగట్టి మిగిలిపోయినవి మరో జన్మకు కారణం అవుతాయి. ఇట్ ఇస్ సైంటిఫిక్, పొంది తీరతాడు ఖచ్చితంగా, అనుమానం లేదు. ఇది ఎంత నాస్తికుడు కూడా దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చేమో కానీ, స్వర్గనరకాలు నమ్మకపోవచ్చేమో కానీ, వాడు చేసినవన్నీ వాడు మనస్సులో వాసన రూపంలో ఉన్నాయనే విషయాన్ని వాడు నమ్మకుండా ఉండలేదు. వాడికి కొన్ని వాసనలు ఉన్నాయి కదా. ఆస్తికుడైతే ఆయన బంధాలు ఆయనకున్నాయి. నాస్తికుడు దేవుణ్ణి నమ్మడు, భగవంతుడు నమ్మడు, భార్యను నమ్ముతున్నాడు కదా. భార్యతో బంధం, పిల్లలతో బంధం. నాస్తికులు కూడా ఆస్తులు సంపాదించుకుంటున్నారు కదా. అక్రమం సక్రమం అందరికీ ఉన్నాయి కదా, తేడా ఏం లేదు కదా. మరి అంతే, తేడా ఉంది. ఇంకా అంటే మామూలే, పుణ్యమైన మామూలే, పాపమైన మామూలే. అది నమ్మకం మీద ఏం లేదు, నిజం జరిగి తిరుగుతుంది. అంటే పునర్జన్మ శాస్త్రీయం. ఎందుకంటే పునర్జన్మ వచ్చేది శరీరానికి కాదు. ఎందుకు మనం నమ్మలేకపోతున్నాం అంటే, నేను అంటే శరీరం అనుకుంటాం, ఎందుకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. నేను అనేది మనస్సులో ఏర్పడిన ఒక భావన. నిజం చెప్పాలంటే అది మిథ్య. గట్టిగా లోపల మనస్సులో ధ్యానం చేసి నేనెవరు అని లోపలికి రమణ మహర్షి చెప్పినట్టుగా ఆలోచిస్తే పావు గంట కాకుండా వీడికి నేను అనేది లేదని అర్థం. స్ఫురణ తప్పితే ఏమీ లేదు ఇక్కడ అని అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ నేను అని స్ఫురిస్తూ ఉంటుంది లోపల, మీరు గమనించండి. ఆలోచన వదిలేసి, మాట వదిలేసి మనస్సును లోపలికి తీసుకెడితే నేను అని స్ఫురిస్తుంది. ఆ నేను ఎక్కడుందో గమనించండి. ఎక్కడుందో గమనించి, ఎక్కడ దేర్ ఇస్ నో ప్లేస్ బట్ నేను ఈజ్ దేర్. ఎక్కడ చోటు లేదు, నేను అని ఉంది. ఏ చోటు లేకుండా నేను ఉందంటే అది ఎలా ఉంటుంది, గాల్లో తేలుతుంది అనమాట. ఆ నేనే ఉంటే ఆ నేనే పట్టుకుని కూర్చోవాలి, అదే జపం. అందుకే మహర్షి, రమణ మహర్షి అన్నింటిలోకి గొప్ప మంత్రం ఏదంటే నేనెవరు అనేది గొప్ప మంత్రం అన్నారు. ఆలోచన చేస్తే మనిషికి శరీరం తాను కాదని తెలుస్తుంది. ఆ నేనులోనే దృఢంగా ఉండగలిగిన వాడికి పునర్జన్మ ఉండదు. వాడి జీవితంలోనే అన్నీ వదిలేశాడు. ఇలాగే సంతాన వ్యామోహం, వాహన వ్యామోహం, భయం అన్నీ కూడా వదిలేశాడు. ఈ జీవితంలోనే వదలడం కోసమే మనకు అమర్నాథ యాత్రలు, సత్యనారాయణ వ్రతాలు, అక్షతృతి వ్రతాలు ఇవన్నీ పడితే వీటి నుంచి మళ్ళీ డబ్బులు ఆశిస్తున్నాం, పురుళ్ళు ఆశిస్తున్నాం, పుణ్యాలు ఆశిస్తున్నాం అంటే ఏమనుకోవాలి జాతిని? అసలు తెలుసుకోవాల్సిన తత్వం తెలుసుకోకుండా వీటిని పట్టుకు వేలాడుతాం. తెలుసుకుంటే మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు, వెళితే మంచిదేనమ్మా, కాదనేదేముంది, వెళ్ళండి. ఆయనకు ఇంకా గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు ఈ కథ తెలిసిన నాకు అమరనాథ్ ప్రత్యక్షంగా చూసాను కూడా దివ్యానుభూతి కలుగుతుంది, అనుమానం ఏముంది? తెలుసుకుని వెళ్ళాలి. కానీ నాకేదో అక్కడ వెళ్ళగానే ఎలా తెలిసిపోతుంది? ఏం తెలిసిపోయింది అంటే మన మనిషిలో సహజంగా ఉండే ఒక బద్ధకం ఏంటంటే, కృష్ణమూర్తి గారు చెబుతారు అదే విషయం. నీకు ఏమీ నువ్వు కష్టపడకుండా, నువ్వు ఉన్న చోటు నుంచి కదలకుండా, ఏదో చోటుకి వెళ్ళడం వల్ల, అక్కడ ఏదో మునగడం వల్ల, ఇక్కడ ఏదో ముట్టుకోవడం వల్ల, వారెవరినో చూడడం వల్ల నీకు వచ్చేయాలి. ఇది దురాశ కాదా? నిజమేనండి. ఎవరో మహాపురుషుని సందర్శించామండి, మనకి ఏదో వచ్చింది అంటే కష్టపడ్డాడు ఆయన, బోళ్ళు తపస్సు చేశాడా? అంత తపస్సు నువ్వు చేయకుండా ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావు ఆ కాళ్ళకి దండం పెట్టి. అన్యాయం కాదండి ఇది, స్వార్థం కాదు. ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావు. పుణ్యపురుషుల దర్శనం అండి, మాకు అన్ని అద్భుతానుభూతి అంటే ఎందుకు ఆశిస్తున్నావు? అసలు ఆయనలా ఉండాలని ఎందుకు అనుకోవు? ఆయన నుంచి ఏదో గోకేద్దామని చూస్తున్నావు. కానీ ఆయన దర్శనం అయ్యాకే మాకు ఇంట్లో అన్ని శుభాలు జరిగాయండి. ఒకవేళ అశుభాలు జరుగుతాయేమో మీరు ద్వేషిస్తారు కదా. జ్ఞానం అంటే శుభాశుభాలు సమానంగా భావించడం. అంతేకాని శుభాలు జరగాలని కోరుకుంటున్నారు అంటే వాడు భక్తులు కాదు, స్వార్థపరుల కింద లెక్క. దీనికి రిలేటెడ్గా నేను ఒక చిన్న విషయం చెప్తాను మీకు. మా ఫ్రెండు వాళ్ళ ఒక ఫ్యామిలీ ఉంది. ఏంటంటే వాళ్ళ వారన్నట్ట బెంగళూరులో ఒక హోమం జరుగుతుంది, చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు, వెళితే లైఫే మారిపోతుంది అని చెప్పని వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత దీని బాధ ఏంటంటే, ఇది సరిగ్గా ఉద్యోగం చేయమను,
ఈయన సరిగ్గా బయట అప్పులు ఏం చేశాడో ఫస్ట్ నాకు చెప్పమను. అవును. ఎంత వస్తుందో ఫస్ట్ నాకు చెప్పమను. చెప్పాలి కదా, భార్యకి చెప్పకపోతే భార్యకి ఎంత వస్తుందో చెప్పడు. చెప్పడు. అప్పులు వాడు ఇంటికి వస్తేనే ఓహో వీడి దగ్గర అప్పు తీసుకున్నారా, వచ్చారు కాబట్టి తెలిసింది. వచ్చారు ఇలా కాబట్టి ఏమైపోతుందమ్మా తెలిసింది. అలా ఎంతమంది వచ్చారో పాపం దానికి సఫర్ అవుతోంది. ఈ పనులు ఏమీ చేయకుండా ఒక హోమం చూసేసి గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారని అక్కడికి వాళ్ళని చూసేసి ఒక తీర్థం తీసుకును ఒక పూజ మన పేరున చేసేసాను పుణ్యం వచ్చేస్తుందా, ఈయన చేసే పనులు ఇవేం పట్టవా అని అడుగుతుంది. దాని బాధ అవునంటారా కాదంటారా? పక్కా ఆ ఇలా అడిగిన నమస్కారం, చిన్నపిల్ల అయినా సరే అది తెలివి ఆలోచించాల్సి. మనం చేసే పనులు మనం అప్పులు చేయకుండా భార్యాభర్త కూర్చొని ఆలోచించుకోవచ్చు. ఇప్పటికండి మా వయసు మీరు ఊహించగలరు కదా, నాకు షష్టి పూర్తి అయిపోయింది. ఇప్పటికి లెక్క రాస్తున్నాను కూడా ప్రతిరోజు. ఆవిడకి నేను డబ్బు ఏదో ఇవ్వాలి కదా, అందుకని ఇస్తే 5,000 10,000 ఏదో అవసరాన్ని బట్టి అడుగుతాను. 1వ తారీఖు ఎక్కువ అడుగుతారు సహజంగా, మిగిలినప్పుడు కానీ లెక్క రాస్తున్నాను. పిల్లల ఫీజులు అంటే పర్వాలేదు, నెల రోజులు లేట్ అయినా పర్వాలేదు అంటట. ఇంట్లో రేషన్ లేదంటే కొంచెం సర్దుకో అంటట. ఇంటి ఓనర్కి రెంట్ ఇవ్వాలి అని అంటే 4 నెలలు ఒకసారి కట్టేద్దాం అంటట. అంతే అంటట కానీ ఎప్పటికీ ఇచ్చింది లేదు. ఈఎంఐ మరి కష్టపడుతుంది. ఇంట్లో ఉంది, వచ్చే ఈవిని అడుగుతారు తలుపు కొట్టి, ఏం చెప్పుకోవాలి? అదే కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, ఏమ్మా నీతో కలిసి ఉండట్లేదా, నీతో సంసారం చేయట్లేదా, తీసుకొచ్చిన డబ్బులు నీకు ఇవ్వలేదా అని అడుగుతారు. అనకూడని మాటలు అంటారు, ఆడాళ్ళు భరించలేరు. చాలా బాధ్యతారాహిత్యం అది. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మన అప్పులు ఒక చోట ఉన్నాయి, అబద్ధాలు ఇంకో చోట ఉన్నాయి, మాయలు ఇంకో చోట ఉన్నాయి, మన లోపాలు మనకు ఉన్నాయి. అవి సవరించుకోవడం మానేసి హోమం చూస్తాను నేను, అదేదో చేస్తాను, ఇక్కడికి వెళ్ళగానే ఏదో మారిపోయింది. కాశీ తిరుగుతారు, రామేశ్వరం తిరుగుతారు, ఇంటికి వచ్చి అత్త కోళ్ళు దెబ్బలాడుకుంటారు. ఏమిటి ఉపయోగం? మళ్ళీ ఈ ప్రసాదం ఎవరికి పెట్టారన్న చోట ఇద్దరికి గొడవే. ఇంకెందుకు అది చేయాలి. నేను గమనిస్తున్నది ఏమిటంటే ఆవిడలో కూడా యాత్రలు చేస్తూ ఉంటేనండి, ఒక యాత్రకి మరొక యాత్రకి పరిపక్వత వచ్చిందండి. నిజమేనండి మీరు చెప్పింది ఏదో అనుకున్నాను కానీ అది చాలాసార్లు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందా, అది ఫలితాన్ని ఇస్తుంది, ఈ యాత్ర ఫలితం అండి. ఆ తర్వాత ఇంట్లో మార్పులు చూశాను నేను. ఆవిడ స్వభావంలో ప్రత్యేకత ఏమిటంటే, మనం ఒకసారి ఏదైనా చెప్పినప్పుడు వెంటనే నచ్చకపోవచ్చు, చాలా మందికి నచ్చదు, వెంటనే చేయకపోవచ్చు కూడా. కానీ 24 గంటల్లో నాకు అది జరిగిపోతుందండి, అది తెలుసు. ఆలోచిస్తుంది మనిషి, ఎందుకు చెప్తాడు, పని లేకుండా చెప్పడు కదా ఆయన, అంత చదువుకున్న ఆయన, అందరూ గౌరవిస్తున్నారు, అది చేస్తే బాగుంటుంది, ఏం నష్టం అని మారిపోతుంది అక్కడ. నాకు కావాల్సింది మార్పే కదా, అది నష్టంలో మార్పే కదా. వెంటనే చేయాల్సిన పని అంటే ఒకసారి కుదురుతుంది, ఆవిడ చెప్పినా నేను చేయను వెంటనే. అది సర్దుకుని చేసిన ఉన్నాయి చెప్తే ఒక్కోసారి చాలు, నేను ఒకసారి అంటే వెంటనే ఎగైన్ యు ఆర్ రైట్ అంటాను. ముందు ఒప్పుకోరు ఒప్పుకోరు, అసలు చెప్పద్దు అంటారు. ఉంటే ఎంత వస్తుంది కదా, కొంచెం అహం ఉంటుంది కదా, ఎంతైనా చెప్పగానే ఒకసారి చెప్పేవాళ్ళే అంట. కానీ తర్వాత అంటే ఆ పని ఎందుకు చేసిందో నాకు తెలియదు, ఏదో అది అనవసరం అనుకున్నాను, లేదా చేదస్తాం అనుకున్నాను. అయితే కాసేపటికి అది ఎందుకు అర్థం అవుతుంది, ఓ ఎగైన్ యు ఆర్ రైట్ అంటాను, ఆల్వేస్ రైట్ అంటుంది. అంతే సరిపోయింది. పని జరగడం కదా కావాల్సింది, అప్పటికప్పుడు ఒప్పుకోవడం అనే సమస్య ఉంది, నేను ఒప్పుకోను కదా. అది అలా ఉంటే మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ మన ఆలోచనలు అలాగే అట్టు పెట్టుకుని మన పనులు అలాగే చేసుకుంటూ ఏ దేవుడో వచ్చి మన కాపాడాలంటే ఏమమ్మా, రాముడు పడ్డాడు కష్టాలు, కృష్ణుడు పడ్డాడు కష్టాలు, వీళ్ళు రాముడిని కృష్ణుడిని పూజ చేస్తే కష్టాలు పోతాయంటారు ఏమిటంటే నాకు అర్థం కాదు. అందుకోసం లేరండి వాళ్ళు, మన కష్టాలతో వాడికి సంబంధం లేదు. రామావతారం ద్వారా, కృష్ణావతారం ద్వారా మనం ఏ జ్ఞానం పొందాలో ఆ జ్ఞానం పొందాలి. అందుకని వాళ్ళ కాలం మీద పడి కష్టాలు పోగొట్టమని కోరడం ఏంటి? రాముడు ఏమంటాడు, నేను పడిన కష్టాలు కూడా పోగొడతాడు అంటాడు. ఆయన వాడు ఆవిడ కనపడకపోతే 7 ఏడాది పాటు వెతుక్కున్నాడు, ఆయన హోమం చేస్తూ కూర్చోలేదే. ప్రాణాలకు తెగించి రావణాసుడితో యుద్ధం చేశాడు. నీ సమస్యలు నువ్వు అలాగే ఎదుర్కో, రాముడిని ఒక ఇన్స్పిరేషన్, స్ఫూర్తి తీసుకోవాలి. కానీ రామాలయంలో పూజ చేయించే మా కష్టాలు పోయాయంటే అదేమిటది? ఇది శంకించడం కాదమ్మా, మహిమలను శంకించడం కాదు అక్కడ. అది మనం దేవాలయాల వల్ల ఏ ప్రయోజనం పొందామో ఆ ప్రయోజనం పొందట్లేదు. మనకు కావాల్సింది ఏదో ఊహించుకుంటున్నాం అంతే. ఇంక జరిగిందని ఒకళ్ళు, జరగలేదని ఒకళ్ళు. పొరపాటు జరగకపోతే 2-3 దేవుళ్ళని ఇక్కడ మారుస్తారు, తర్వాత ఏకంగా మతమే మారిపోతారు. అది ఆ మార్పు రావాలి. మనం కోరుకునేది అది. ఆ చేతస్థాలు పోయి ఆ చైతన్యంతో ఉంటే చాలు. అంతేగాని ప్రవచనకర్తల్లో పెద్ద మార్పు ఏం అక్కల ఉన్నవి చెప్పొచ్చు హాయిగా. కానీ ఈ రామాయణం చెబుతున్నారు, రామాయణం నేటి జీవిత విధానం పోల్చండి. మీరు వేదం చెబుతున్నారు, నేటి జీవితంతో పోల్చండి. పోల్చాలంటే పోల్చి తీరాలి, లేనప్పుడు అనవసరం, చెప్పడమే అనవసరం. ప్రాచీన వైభవం గురించి ఎందుకు ప్రాచీన వైభవం? గాంధీ గారి గురించి ఇప్పుడు ఎంత పొగిడితే ఏం ఉపయోగం అమ్మా? ఒక్క మనిషిని మీరు చూపించగలరా? ఆయన వస్తే మళ్ళీ ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోతారు దేశం నుంచి, ఒక క్షణం ఉండలేక. ఇదే నేను కోరుకున్న దేశం అని.
మేము గాంధీ జయంతి నాడు దండ వేసాం అనేది ఎంత ఉపయోగమో రామాలయంలో పూజ చేసాం కూడా అంతే ఉపయోగం. గాంధీ నుంచి వీరేం గ్రహించరు, రాముడి నుంచి వీరేం గ్రహించరు. ఆ మనిషి జీవితాంతం అలాగా క్షోభ అనుభవిస్తూ అహింసా మార్గంలో అలాగే నడిస్తే చివరిలో చూడండి ఆ పరిపక్వత. ఎవరో తుపాకీ పెట్టి కాల్చారు ఆయన్ని. మరి ఎవరా, ఏం చేస్తున్నారు, ఎవరున్నారు, ఏమన్నా అనలేదమ్మా, హే రామ్ అని వెళ్ళిపోయాడమ్మా. ఎందుకు వచ్చింది ఆ స్థితి? అటువంటి మనిషికి పునర్జన్మ ఉండదు. ఆయన అన్నింటినీ జయించాడు. కాబట్టి అంత క్షణం తుపాకీ పేరు మామూలుగా ఏదో రోగం వచ్చి పోవడం కాదు. తుపాకీ గుండెల్ని చీల్చేస్తే హే రామ్ అనే మాట వచ్చింది తప్ప కేకర్ రాయ్, హూ ఇస్ దేర్ ఇలాంటి మాటలేవి రాలేదు. అది పునర్జన్మ రాహిత్యం అంటే అది. అటువంటి వాళ్ళకి జన్మ ఉండదు. మన పోటీగాళ్ళందరికీ ఏదో ఒక భావావేశంలో ఉన్నప్పుడు ఆ భావావేశంలో కనుక మరణం వస్తే జన్మ ఖాయం, వాసనలు. మీకు భాగవతంలో జడభరతుడు కథలో ఉంటుంది అదంతా. ఒక మహారాజు లేడిగా పుడతాడు కర్మ, కానీ ఏం కర్మ అంటే అంతే, వాసన వదలలేకపోయాడు. అది పునర్జన్మ. కానీ ఈ మధ్య ఒక 2 చిన్న విషయాలు చెప్పాలి సార్ మీకు. ఏంటంటే అప్పుడే కొత్తగా పెళ్ళైన నవదంపతులు వాళ్ళు హనీమూన్కి అని చెప్పి వెళ్ళారు బయటికి. ఈ మధ్య నాకు తెలిసిన స్టోరీ. కొత్తగా పెళ్ళైన భార్యని పక్కన పెట్టుకుని ఎవరో రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు, బస్సులో వెళ్ళేవాళ్ళు, ట్రైన్లో వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఫ్లైట్లో పక్కన కూర్చున్న వాళ్ళు, పక్కనే కొత్తగా పెళ్ళైన వైఫ్ని పెట్టుకుని వేరే ఆ భర్త వేరే స్త్రీని అసలు టాప్ టు బాటం వెళ్ళేంత వరకు చూస్తూ అలాగే అతనికి ప్రాక్టీస్ అది. పాపం ఇప్పటికి 5 ఏళ్ళు అయింది పెళ్ళయి. ఈయనేమిటి ఇలాగే ఎందుకు చూస్తున్నాడు, నేను నచ్చలేదా, లేకపోతే అందరూ ఇలాగే ఉంటారా, వీళ్ళు ఎందుకు ఇలా చూస్తారు, నాకెందుకు మా వారిలాగా వేరే వాళ్ళు ఎవరు కనపడరు, మా వారి కన్నా అందంగా వేరే వాళ్ళు ఎవరు ఎందుకు కనపడరు, అసలు ఆ దృష్టితో నేను ఎందుకు చూడను, ఈయన ఎందుకు అలా చూస్తున్నారు అనేది వీడికి నిజంగా పాపం వస్తుంది కదా అంటూ ఉంటుంది మా ఫ్రెండ్. అది పాపం వస్తుంది కదా అని ఒక సంతృప్తి పడి పాపం ఆవిడ ఊరుకుంటుందమ్మా, ఏం చేయలేక. కానీ దానికి పరిష్కారం ఏంటంటే నిలబెట్టి అడిగేయాలి, మనుషులు అవసరమైతే కడిగేయాలి కదండి. ఎంత బాధ. ఇది ఊరికే పాపం ఆడవాళ్ళు చాలా మందిలో ఉండే ఒక సెంటిమెంటల్ సైకాలజీ ఏమిటంటే పొతడు వాడు ఎంత ఏడుపించుకు తింటున్నా సరే తగులుతుంది ఖచ్చితంగా. ఎందుకమ్మా తగిలేదు ఎవరికి, మీ భర్తకైనా, ఈవిడ భర్తకి రేపు పొద్దున అది ఆవిడకి తగులుతుంది కదా. అంతకంటే ఏమిటయ్యా నీ ప్రవృత్తి, ఏకాంతంగా విడిగా ఏమిటైపోతుంది ఈ రోజుల్లో. అప్పుడే పూర్వం అయితే భయపడచ్చు, ఇవాళ అంత ఇదేం లేదు. హాయిగా కూర్చోబెట్టి ఏమిటిది నేను ఇందాక చూశాను, ఏంటి పరిస్థితి. ఇప్పుడు అందం గురించి కూడా మాట్లాడద్దు, అందం గురించి కాపురాలు చేస్తారా? అవి చేసుకున్నప్పుడు ఉన్న అందం తర్వాత ఉండదు, చేసుకున్నప్పుడు లేని అందం తర్వాత వస్తుంది. దాన్ని బట్టి ఉంటుందా? అందంగా లేకపోయినా కూడా చూడటం తప్పే. అది ఒక తాడి కట్టావు అగ్ని సాక్షిగా, కట్టుబడి ఉండాల్సిందే భర్త అయినా సరే భార్య. ఆ దృష్టితో వేరే వాళ్ళని చూస్తున్నారు కదా. మరి అలా చూస్తే ఏమనిపిస్తుంది? అది మీకు ఇలా సంతృప్తి పడ్డం అనేది చూడండి, ఇది తాత్వికంగా తప్పు. ఇది ఏమీ చేయలేక ఆ పాపం తగులుతుంది కదా అంటే ఎప్పుడో అప్పుడు ఏదో జన్మలో ఏదో పాపం తగులుతుందని మీరు సంతృప్తి పడి ఊరుకుంటారా? ఇక్కడ జీవితం నాశనం అవుతుంటే ఖచ్చితంగా నిలబెట్టి అడిగేయవలసింది, తేలిపోతుంది అది. ఖచ్చితంగా చాలామంది మారుతారమ్మా, మగాళ్ళు కూడా ఇవేం ఇదివరకు ఉన్నంత రౌడీజంగా లేరిపో, అన్నీ అయిపోయి అయ్యి బాబోయ్ ఇది ఇలా అడుగుతోందంటే ఏమిటో అని వాడు భయపడిపోతాడు. దాని పరిష్కారాలు దానికి ఉంటాయి. నాకు తెలిసిన ఓ కుటుంబం చెబుతాను, పేర్లు వద్దు, విషయం వద్దు. భర్త ఏదో ఇలా వేరే చూపుల్లో ఉన్నాడంటే ఆవిడ ఏం చేసింది తెలుసా? పెళ్ళి వాళ్ళకి 5 ఏళ్ళు 6 ఏళ్ళు. ఈవిడ చక్కగా ఒక కుర్రాన్ని వేసుకుని రిక్షాలో సినిమాకి వెళ్ళి వచ్చింది. చక్క కుక్కగాడుకు చెప్పు దెబ్బ, బెస్ట్ పని. ఆ పని ఈయన చూడగా చేసింది. చక్క చూస్తుండగా దిగింది. ఏమిటి ఇలా అన్నాడు, నువ్వేమిటి అలా అన్నాడు. నేను మానేస్తాను, నువ్వు మానేయన్నాడు. సుఖంగా అన్యోన్య దాంపత్యం సుఖంగా ఉన్నారు, ఎప్పటికీ బాగున్నారు. వాళ్ళకి 70 ఏళ్ళు. ఆవిడ చెప్పిన సరదాగా నేను ఇలా చేశాను, నువ్వు స్టోరీలు అయ్యమ్మా ఈ విషయం అన్నా. బుద్ధి కావాలి, ఆ చర్య ఏదో తీసుకోవాలి. కనీసం చర్చించడానికైనా మనం భయపడుతూ ఉంటే మనం ఏదో సంతృప్తి పడి ఆ పాపం ఎప్పుడో పీడిస్తుంది అనడం, లేకపోతే ఈయన మీద కోపాన్ని అత్తగారి మీద చూపించడం అదంతా అనవసరం. నేరుగా ఎవరు దోషం వారిని పట్టుకుంటే అయిపోతుంది, మంచిది. అమెరికాలో ఉన్న నా స్నేహితురాలు ఊళ్ళోకి వచ్చి ఏంటి రాలేదంటే కలలేదంటే అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేశాడు మా వారు. ఇండియాకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఫ్రెండ్స్తో ఒక గ్రూప్గా గోవాకో ఇంకెక్కడికో వెళ్తారట. ఆ తర్వాత ఇండివిజువల్గా ఒక పార్టీ ఉంటుంది వీళ్ళకి. ఇదంతా కూడా వైఫ్ని వదిలేసే, పిల్లల్ని వదిలేసే. మరి నువ్వు అడగరా ఈ విషయంలో అన్నాను. అని అంటే వాళ్ళు వేరే అమ్మాయిని ఏమైనా తీసుకుని వాళ్ళు ఫ్రెండ్స్ ఒకసారి ఇండివిజువల్గా ఒకసారి ఇలా పెడతారట, ఇది వాళ్ళ సాంప్రదాయం అంట అని అంటే
సో డబ్బు ఉన్న వాళ్ళ ఆలోచనలు ఇలా ఉంటాయేమో, మధ్యతరగతి వాళ్ళ అనవసరంగా చేసుకున్నాను నేను అని చెప్పని దాని బాధ. నిజంగా సార్ ఇలా చేస్తే వాళ్ళకి ఏం ఆనందం? సపోజ్ భార్య ఇలా చేస్తే అంటే ఆ ఒక్క ఆలోచన ఉంటే ఆత్మవత్ సర్వభూతాలే వేదాంతం అర్థమైందో సరిపోతుంది. ఆ ఒక్క ఆలోచన వస్తే మరి చేయడు. ఆ ఆలోచన వచ్చేలా మీరు చెయ్యాలంటున్నాను. మీరు ఎన్ని సమస్యలు చెప్పినా ఇదే పరిష్కారం. అవును, ఆ ఆలోచన వచ్చేలా సఫర్ అవుతున్న వాళ్ళు చెయ్యాలి. వీళ్ళు చేయకపోవడం భయం వల్ల చేయకపోవచ్చు, సున్నితంగా ఉంటారు కొందరు. అది కాస్త తగ్గించుకుని గాంభీర్యం అన్నది అది. మీరు కఠినంగా ఉండదు, ఖచ్చితంగా ఉండండి. మీకు అన్యాయం జరుగుతుంది అడగడానికి ఏముంది దాంట్లో? అది ఒకటి పొరపాటు ఉంటే సరి చేస్తారు కదా. నేను ఆ ఉద్దేశంతో చూడలేదు, నా చూపే అంతా ఎదురు చెబుతారు కదా, పోలేదు చెప్పనండి. అతని వివరణ అతను ఉంటుంది. అంటే సమస్యలు చర్చించుకోవడం మనకి పెద్ద అవసరం లేదు. అన్నిటికీ పరిష్కారం ఏమిటంటే మనకి తెలుగులో చెప్పిన మధ్యంతో మనం ముగించుకుంటే మంచిది. ఒరులే జవిజొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరుడకున విశేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. భారతంలో, ఆంధ్ర మహాభారతంలో తిక్కన గారు శాంతి పర్వంలో చెప్పినటువంటి పద్యం భీష్ముడు చెబుతాడు. ఇతరులు ఏ పని చేస్తే మనకి బాధ అనిపిస్తుందో అది ఇతరుల పట్ల మనం చేయకుండా ఉంటే అంతకంటే మించిన ధర్మం ఏమీ లేదు. అన్ని ధర్మశాస్త్రాలు ఇంతే చెప్పాయన. వ్యాసుడు చెప్పింది అని యథాతథ అనువాదంలో చాలా చక్కగా చెప్పాడు. దీన్ని వెనక ఆంధ్రపత్రిక ఉండేది, మంచి పెద్ద, అసలు అది ఒక్కటే పత్రిక అప్పట్లో. పత్రిక అంటే ఆంధ్రపత్రిక. దాంట్లో ప్రతిరోజు వాళ్ళు సంపాదకీయం పైన ఈ పద్యం వేసేవారు. ఇది ఒక్కటి చాలు ప్రపంచాన్ని బాగు చేయడానికి. అంచేత ఈ తప్పు చేస్తున్న వాళ్ళైనా వాళ్ళు మరి తిరగేసి ఆలోచించుకోండి. అయితే వాళ్ళు ఆలోచించుకోకపోతే ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని మనం కల్పించాలమ్మా. అది మేము గురజాడవారు దిద్దుబాటు కథ, మొట్టమొదటి కథ అదే అంటారు తెలుగు సాహిత్యం. దిద్దుబాటు కథలో గురజాడవారు అదే చెప్తారు. భర్తకి పాఠం చెబుతుంది, ఆవిడ సున్నితంగానే చెబుతుంది. దానికోసం విడాకులు అక్కర్లేదు, గొడవ అక్కర్లేదు, సున్నితంగానే చెబుతుంది. చెప్పొచ్చు, మన పురాణ కథల్లో కూడా అలా చాలా ఉన్నాయి. అలాంటివి మనం చదువుకుని తెలుసుకుని చేసుకుంటే సరిపోతుంది. ఇన్నాళ్ళు మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరు అలగడం కానీ, లేదు మీ అహం చూపించడం కానీ, అది లేదంటే మీ మేల్ ఈగో చూపించడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా? అంత దూరం మీరంటే చాలా ఇష్టం ఆవిడికి, నాకు అర్థమైంది. లేదు, మీరంటే విపరీతమైన ప్రేమ, అందుకని ఆవిడేం మాట్లాడదు, నాకు అర్థమైంది. మీరు చెప్పండి. ఆవిడ చెప్పేది మీరు నమ్మకపోతే అడిగిన అడుగుతాను. పాపం కళ్ళు ఎర్రబడ్డాని అడిగారు అంటే మీ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో చూడండి. చంటి పిల్లలు చూసుకున్నట్టు చూసుకుంటారు అందులో నిజమే కదా. ఆ ప్రేమ ఆవిడలో కనపడుతుంది. సంప్రదాయం కూడా ఏం చెప్పిందంటే పిల్లలు పుట్టి వాళ్ళకు ఒక 20 ఏళ్ళు వచ్చాయంటే భర్త బిడ్డతో సమానం, భార్య అంతే కూతురుతో సమానం. ఇంకప్పుడు వేరే వాంఛలు ఏమైనా సహజంగా తగ్గిపోతాయి పెద్ద విషయాలకు. కానీ ఆ కేర్ అంటే అందుకని జాగ్రత్తలు తీసుకోవడం, ఆ బాధ్యత పెరుగుతుంది. అందుకని చాలా జాగ్రత్త తీసుకుంటున్నాను. నేను వేదిక మాట్లాడుతుంటే ఎదురుగా ఉంటే ఇలా చూపిస్తుంది ఒక్కోసారి ఆపేమని. అంటే అప్పుడు 2 గంటలు దాటిపోయింది. 2 గంటలు దాటి 2 గంటలు మాడతాను సాధారణ. ఒక్కోసారి భావావేశంలో సబ్జెక్ట్ అవకాశం పెరిగితే కొంచెం అలా చూపిస్తుంది, ఏంటిది అని. అది ప్రేమతోనే కదా. అంటే అలా మాకు అంటే దాంపత్యంలో సహజంగా వచ్చే చిన్న చిన్న చీటపట్లు ఉంటూనే ఉన్నాయి. కానీ ఒక సద్గుణం ఆవిడలోనూ నాలోనూ కూడా ఏంటంటే దీర్ఘకాలం దాన్ని అట్టి పెట్టుకోకపోవడం. నా కోపం గురించి అయితే ఆవిడ చెబుతుంది, ఎలాంటిది చెప్పు. కోపం వస్తూ ఉంటుందండి ఆయనకి, తాటేకమంట. అది అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి పానే పోతుంది, వస్తుంది, అనగానే పోతుంది, అనగానే పోతుంది. పైగా నేను ఎప్పటికీ ఉపకారాలు మానలేదు, ఇంకా ఎక్కువ తింటాను నేను. కారం తక్కువైతేనే అడుగుతాను, నేను ఎక్కువైతే అడగను. ఒక్కోసారి ఏమిటి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఉంటుంది, మా అమ్మ గుర్తొచ్చింది అంటారు, కానీ కారం ఎక్కువైందని చెప్పాను. ఎందుకంటే ఎక్కువైందన్నా ఒక చెప్పు తిండి పెట్టేస్తుందేమో చెప్పను, ఎక్కువైనా తింటాను. మా ఇంట్లో కొంచెం కారాలు ఎక్కువే, ఉప్పు సరే మామూలుగానే ఉంటుంది, అది ఎలా ఎక్కువైతే తినలేదు. అవి ఉన్నాయి, సహజంగా ఉండేవి మామూలుగా ఉంటాయి. కానీ నా తత్వశాస్త్రం నాకు నేర్పింది చిన్నప్పటి నుంచి, స్వభావం కూడా అంతే, మా అమ్మ ద్వారా నేర్చుకున్నది. శాస్త్రం ద్వారా ఇంకాస్త పెరుగుతుంది. తాటాకు మంట అంతే, తక్కువనే ఇలా లేస్తుంది, చల్లనిపోతుంది. ఆవిడ నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే అనుభవం మీద ఆ కాసేపు మాట్లాడదు, వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోతుంది. అలాగా బాగోలేదు వదిలేసి. ఇంకప్పుడు కనుక వాదన పెరిగిందనుకో ఏమవుతుందో తెలియదు. మా అమ్మ వెనకాల ఉండి ఉండి నాకు నేర్చుకున్నాను. అది ఆవిడ గురించి మా అమ్మ నుంచి బోల్డ్ అనుభవం. ఈ మధ్య దాకా మా అమ్మ నా దగ్గరే ఉంది. మా అత్తగారు మొన్నట మా అమ్మ చాలా సౌమ్యరాలు.
ఎందుకు ఆడపిల్ల దగ్గర ఉండకూడదు అంటున్నారు కదా, మా అమ్మ నా దగ్గర ఉండమంటే ఆడపిల్ల వాళ్ళ దగ్గర ఎలా ఉంటానమ్మా అంటుంది. నా అవసరం రావట్లేదు ఆవిడ. అంత ఫీలింగ్ వదిలేమనండి, చక్కగా తెచ్చుకుని ఒక ఏడాది ఉంచుకోండి కదా, హాయిగా ఆనందంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ దగ్గర ఎక్కువ ఉండేదాన్ని. ఈయనకి అర్థమైంది ఆ విషయం. వాళ్ళ అమ్మ అంటే కొంచెం అటాచ్మెంట్. మీ అత్తగారు మీ ఇంట్లో ఉన్నప్పుడు 4-5 ఏళ్ళు ఉన్నారు. నిజంగా మీ మనసులో ఒక అల్లుడుగా మీరేమనుకున్నారు? నేను ఆవిడ మీద పద్యాలు చెప్పానమ్మా. ఆవిడ పట్ల నాకు ఈవిడ పట్ల ఉండేది ప్రేమ, ఆవిడ పట్ల ఉండేది ఒక మాటలో చెప్పాలంటే మా అమ్మ కంటే కూడా మా అత్తగారు గొప్పది. అంటే నేను స్వభావం గురించి కాదు, ఆ సేవ. మా మామగారికి పక్షపాతం ఏదో వచ్చింది కదా, వచ్చి 12 ఏళ్ళు మంచంలో ఉండిపోతే ఇక ఈ సుమతి అనసూయ ఎవరు సరిపోరండి ఆవిడకి, అంత సేవ చేసి. పైగా ఆయనకి మనసు కూడా పనిచేయట్లేదు, మెంటల్లీ డిటీరియరేట్. ఎవరు చేస్తున్నారో తెలియదు, చేస్తున్న సేవ భార్య చేస్తుందన్న విషయం తెలియదు మా మామగారికి, చిట్టిన నాగేశ్వరరావు గారికి తెలియదు. కానీ అటువంటి మనిషిని మంచంలో పెట్టుకుని ఆవిడ పెళ్ళిళ్ళు మానేసి, పొరుళ్ళు మానేసి, పుణ్యాలు మానేసి, బంధువులను వదిలేసి, సమస్త శుభాశుభకార్యాలు వదిలేసి, భర్తే నాకు ముఖ్యం, నేను ఎక్కడికి రాను అని చెప్పి ఎలా చేసేదంటే మళ్ళీ వైభవంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టించి ఏదైనా పిండి వంట, ఆయనకి ఇష్టమైన పిండి వంటలు ఏమన్నా ఆ రోజున ఆ పిండి వంట చేసి తిన్నా తినకపోయినా ఆ నోటికి అలా తగిలించి ఇప్పుడు తినడం. ఇక ఎవరైనా ఉంటారో ఈ కారణం అసలు అలాగే. మరి ఆవిడ మా ఇంట్లో ఉంటారు అని ఆవిడ అనకముందు నేను అడిగి పిలిపించుకున్నాను. ఎందుకంటే ఈవిడ అక్కడ చనువు ఎక్కువ సహజంగా. నీ దగ్గర ఉంటే బాగుంటుంది కదా, తీసుకురా అంటే తెచ్చుకుందా మన ఇద్దరం వెళ్ళని అక్కడ మా అన్నయ్యకి చెప్పి ఎందుకంటే అతను ఆయన బాగా చూసుకుంటారు, ఆయన ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఆయన పంపించమంటే ఆయనకి అనిపిస్తుంది కదా, ఎందుకంటే వద్దు బాబు మీరు బాగానే చూసుకుంటారు కానీ మాది కొంచెం అట్టు పెట్టుకోవాలి. పైగా అప్పుడు మా అమ్మ పోయిన కొత్త, మా అమ్మ లేదు కదండి, మాకు అమ్మ కావాలి కదా, అది పంపించాను. మా అమ్మ వెళ్ళిన సంవత్సరానికి ఆ సేవాభావం మా అమ్మకు మొదటి నుంచి, నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి అలవాటు ఉంది. చూసాను నేను, అసలు మా అమ్మమ్మకి చేసింది, మా పెద్దమ్మకి, మా నాయనమ్మ గారికి, అందరికీ. అటువంటి మహిళలు కాదమ్మా, అటువంటి మనుషులను చూడలేదు, పురుషులు కూడా లేదు. ఇప్పటికి కూడా 83 ఏళ్ళు ఇప్పటికి ఉరుకుతూ ఉంటుంది. అది ఎక్కడ పడుతుందో దాన్ని పట్టుకోవడం ఉంటే సగం పని ఆవిడ చేస్తుంది. ఈ తోటకూర నేను గెలలేనా, నువ్వు గెలాలా అని కూర్చుంటున్నా. మా అమ్మ ఉన్నప్పుడు అలాగే చేసేది. అది ఆ మొక్కలు ఏమో ఇలా బారాయి అమ్మాయి నేను జరుగుతా. మా అత్తగారు అలాగే చిన్నపిల్ల నువ్వేం, చిన్నపిల్ల ఏమిటి 50 ఏళ్ళు, చిన్నపిల్ల నువ్వేం దొరుకుతావు అని ఆవిడ జరిగింది. వాళ్ళకి ఏమిటి నా పని చేయడం అలవాటు. అటువంటి సంస్కారాల్లో పెరిగాం మేము. ఆవిడ అంతే, నేను అంతే. మధ్యలో ప్రవచనాలు చెప్పను అని చెప్పి మీరు కంటతడి ఎందుకు పెట్టుకున్నారు? యాక్చువల్లీ నేను అది కారణం నేను చెప్పాను కదా, యోగ వాసిష్టం ప్రభావం, ముఖ్యంగా రమణ మహర్షి యొక్క ప్రభావం చాలా పడింది నాకు, ఇప్పటికీ ఉంది అలాగా. ఇవి ఎంత చేసినా ఏం చేసినా లోకానికి మనం ఏదో నామమాత్రంగా చేయగలిగింది చేయాలి తప్పితే దీనివల్ల ఏదో అయిపోతుందని అనుకోవద్దు. లోకాన్ని సంస్కరించడం కంటే ముందు నిన్ను నువ్వు సంస్కరించుకోవడమే ముఖ్యం, ఆత్మజ్ఞానం పొందడమే అన్నిటికంటే ముఖ్యం అనే రమణ మహర్షి మాట నన్ను బాగా ఏడాది పాటు నలిపేసింది. అంటే ఆ చిత్తశుద్ధి నాకు మొదటి నుంచి ఉంది. భగవంతుడి దేవుడు నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి నేను చేయలేనది. ఎవరి కోసమో ఏదో చెప్పడం, అలాగే చెప్తపోతే నచ్చదండి జనానికి, నచ్చకపోయినా సరే నిజమే చెప్పాలి, ఒకడికి నచ్చినా మంచిది. ఎందుకు దాస్తున్నాం మనం? ఇంత గొప్ప సాహిత్యం ఉంది మనకి, దీన్ని దాస్తున్నాం. మన సాహిత్యంలో ఈ గుడి నమ్మకాలు లేవమ్మా, అంత చైతన్యం, అది అపూర్వమైన జ్ఞానం అని చదువుతున్నప్పుడు ఆ చిత్తశుద్ధి ఎలా ఆలోచింపజేసిందంటే ఆత్మజ్ఞానం ముఖ్యం, ఆత్మజ్ఞానం ముఖ్యం, నిన్ను నువ్వు తెలుసుకోవడం ముఖ్యం అన్నప్పుడు నేనెవరో అని తెలుసుకునే ప్రయత్నం నేను ఇంట్లో కూర్చొని చేయాలి. కానీ ఇంకా ఏదో అవధానాలు, ఉపన్యాసాలు, ప్రవచనాలు అని వెళ్ళిపోతూ ఉంటే నెలలో 20 రోజులు పైన ఆ క్షోభంగా ఆ ఇబ్బంది అంతా ఆవిడ పడింది నిజానికి. నెలకు 20 రోజులు ఇంట్లో ఉండకపోవడం అంటే భారీ పరిస్థితి ఏంటండి. పైగా ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఎక్కడో పిహెచ్డీ ఒకడు, ఉద్యోగం ఒకడు, వాళ్ళు వేరే ఉంటారు. ఓ 10 ఏళ్ళుగా సుమారు మా పిల్లలు మాకు దూరంగానే ఉన్నారు. మరి ఇంట్లో ఈవిడ ఒక్కతి వాళ్ళ అమ్మగారు ఉన్నారు కూడా సరే, ఇప్పుడు ఆవిడ కూడా లేదు. ఆవిడ మళ్ళీ కొంచెం పెద్ద వయసు, ఆవిడ 83 ఏళ్ళు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందుకని కొడుకు దగ్గర ఉండడం మంచిదని అంటే పంపించాము. తనకు అక్కడ ఉండాలని ఉంది. మనం అడుగుతాం కానీ హక్కు అక్కడే కదమ్మా, హక్కు అక్కడే కదా. ఆవిడ పంపించాం. కానీ మాకు మనసంతా కదా, రోజు మాట్లాడకపోతే తోచదు. మాట్లాడాలి సహజంగా, మరి తల్లితో ఇంకా అంతకంటే కాలక్షేపం ఏమిటి. అది నాకు ఆ చింతనలో ఉన్నప్పుడు ఒక ఏడాది బట్టి సుమారుగా మన 2018 నవంబర్ 26ని ప్రకటించాను. నేను కన్నీళ్ళు పెట్టుకుని ప్రకటించాను. ఆ ప్రకటనకు ఒక ఏడాది బట్టి నలుగుతోంది చాలా నా మనసు. ఇదేమిటి వెడుతున్నాం బాగా. నేను చూసిన చోట కొన్ని చోట్ల
కార్యకర్తల్లోనే రకరకాల భ్రమలు, మాయలు, ఏదో రాజకీయం పెట్టుకుని మనం పిలవడం, లేకపోతే ఎవరి మీద పోటీకి మనం పిలవడం. వారిని పిలిచామండి, వారు రానన్నారండి, మీరు రండి అంటే వారు రానంటే నేను రావాలా? అది అంటే దానికి నేను ఏదో కదిలిపోతాను వాళ్ళ ఉద్దేశం. నాకు అసలు అలాంటి మాట మాట్లాడితే మరీ చిక్కాకు. ఆయన రానన్నారంటే ఒక అర్థం ఉంది కదండి, ఆయన రాయించడం నేను ఎందుకు రావా, నేను రాను. ఈ పోటీలు పెట్టేస్తారండి సహజంగా. పైగా ఎలా తయారైందంటే భక్తి పెరగడం వల్ల మంచితో పాటు చెడు ఉంటుందని ఆర్భాటాలు బాగా పెరిగిపోయాయి. ప్రతి గుళ్ళో బ్రహ్మోత్సవాలే. బ్రహ్మదేవుడు అంత లోకమైపోయిన వాడు ఎవరు లీడింగ్ దేవత మొత్తం ప్రతి దేవుడి కాళ్ళ మీద తీసుకొచ్చి బ్రహ్మదేవుడు బారేస్తారు. ఆయన చేసి చాకిరి. బ్రహ్మ సృష్టికర్తమైన సామాన్యుడా, చతుర్ముఖుడు, ఆయన పట్టుకొచ్చి అంతర్దేవతలకు చాకరీ చేయించినటువంటి బ్రహ్మోత్సవాలు ఏ గుళ్ళో పడితే ఆ గుళ్ళో బ్రహ్మోత్సవాలు ఏమిటండి? కేవలం వెంకటేశ్వర స్వామి గుళ్ళో, అమ్మవారి గుళ్ళో మాత్రమే బ్రహ్మోత్సవాలు జరగాలి. ఇంకెక్కడ శాస్త్రం ప్రకారం జరగడానికి లేదు. ప్రతి వాళ్ళకి బ్రహ్మోత్సవాలు ఏంటి? బ్రహ్మలోకుగా ఉన్నాడా? బ్రహ్మదేవుడు గుడిగట్టి వీళ్ళ చేత ఉత్సవాలు చేయించమనండి. శాస్త్రం తెలియదు, పురాణం తెలియదు. ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అంటే వీళ్ళ దృష్టిలో మెగా ఈవెంట్. మెగా ఈవెంట్ అంటే ఓ పెద్ద హడావిడి చేసేయచ్చు. మామూలు ఉత్సవం అంటే ఎవరు బ్రహ్మోత్సవం అంటే అందరూ వస్తారు. దానికి మమ్మల్ని పిలవడం 15 రోజులు. ఏంటి 15 రోజులు చేస్తాం? 15 రోజులు ఒక చోట నుండి ప్రవచనం చెప్తే నష్టం ఏమిటో తెలుసా? నాకు, ప్రజలకు లాభం పక్కనట్టండి. ఆ ఊరు కంపంతా నాకు అంటుకుంటుందండి. 10 రోజులు అక్కడ ఉన్నాను. నాకు నియమం, నేను 10 ఏళ్ళుగా పాటిస్తున్నాను. 3 రోజులు మించి నేను స్వర్గలోకంలో కూడా ఉన్నాను. దేవేంద్రుడు నన్ను పైకి తీసుకెళ్ళి అవధానం చేయమంటే 3వ రోజు కిందకి పంపాల్సింది. 3 రోజులు మించి ఉన్నాను. ఎందుకంటే వెళ్ళిన రోజు వెళ్ళిన హడావుడు, వచ్చే రోజు వచ్చే హడావుడు, మధ్యలో ఒక్కరోజే జిడ్డు అంటుకునే అవకాశం లేదు. లేకపోతే మనం ఉన్న వసతిలోకి మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు వచ్చేసి ఈ రాజకీయాలన్నీ మనకి మప్పేస్తారు. ఇక్కడ వారి మీద వీరు, వీరి మీద వారు చెప్పేసి ఇవన్నీ మన బుర్రకు పట్టేస్తాయి. నేను పెట్టుకోలేదు. ఆ నిర్ణయంతో ఉండి ఒక్కసారి నాకు సంచలనంలో ఏడాది పాటు నలుగుతోంది. అదే ఆకస్మిక నిర్ణయం కాదు. నిజానికి ఆవిడకి తెలుసు ఏడాది పాటు నేను ప్రిపేర్ చేస్తున్నాను. అంటే మానేస్తే డబ్బు ఉండదు, వచ్చే ఆదాయం ఆగిపోతుంది కదా, 90% తగ్గిపోతుంది. పేరు ఉండదు, బయట టీవీలు రోజు కనపడడం, పాతవే వేస్తారు. ఇవన్నీ తట్టుకోవాలి మానసికంగా. అయ్యో కనపట్టలేదు అని మళ్ళీ అనుకోవడం, ఎవరో 2 సార్లు ఎక్కడో కనపడి ఈ మధ్య మీరు కనపట్టలేదు ఏంటంటే మళ్ళీ కనపడే ప్రయత్నం చేయడం, ఈ కూర్చోండి. కానీ అలాంటివి లేవు. నీ దగ్గర ఏంటంటే తను ఎవరో గుర్తించాలి, తనతో మాట్లాడాలి, తన కోసం పొగడాలి, ఆశించరు. తనేంటో తనకు బాగా తెలుసు. నేను 6 నెలలుగా అడుగుతున్నానే ఇంటర్వ్యూ తెలుసా మీకు? వద్దమ్మా, చాలా చెప్పేశాను, ఇప్పటికి చాలా అయిపోయింది, వద్దమ్మా ఇవ్వనన్నారు. మీరు దుర్మార్గులండి నిజంగా. మాటగా ఈ మాట ఎందుకని ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, మాకెవరేమండి అని చెప్పని ఆ ఆలోచన మనసులో ఉన్నప్పుడు అండి మనం తట్టుకోవాలి. మన మనసులో మనం తట్టుకుని నిర్ణయం తీసుకోవాలి, కానీ వేరే కారణంగా మార్చుకోకూడదు. మళ్ళీ ఎవరో 4 కనపడదు. ఇప్పుడు పాపం చూడు, సినిమా వాళ్ళు పడుతూ ఉంటారు ఇబ్బంది. ఒక హీరో ఉంటాడు కొత్తగా, ఒక అతను హీరో. కానీ మానసికంగా సిద్ధం అవ్వాలి ఎప్పుడు కూడా. మనం తెర వెనక్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడాలి. ఎంతసేపు మనమే ఎందుకు ఉండాలి? అదే ఈ భావం అలవాటైతే అసలు అత్త కోడళ్ళకి కూడా ఏమీ రాదు. బాగా చెప్పు. అది ఈ భావం అర్థమైతే అత్త కోడళ్ళు కూడా సుఖంగా ఉంటారు. ఇప్పుడు అమ్మాయి వచ్చింది, 10 ఏళ్ళు చేసుకుని భావన అత్తగారికి ఉండాలి. మనం పెద్దావిడ కదా, ఆవిడ సంప్రదించి చేసుకుంటే బాగుంటుందని ఆ అమ్మాయికి ఉండాలి కదా. సంప్రదిస్తే మంచిదే కదమ్మా. ఇంట్లో పెద్దవాళ్ళు విలువిస్తే అతను సంతోషిస్తాడు కదా. ముఖ్యంగా మేము పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకు చూసుకోవడం వల్ల మేము పొందిన గొప్ప ప్రయోజనం ఏంటో తెలుసా? భౌతికంగా ప్రయోజనం చెబుతున్నా, కక్కుర్తి పని కూడా చెబుతున్నా. మాకు వైద్యం ఖర్చు తగ్గింది. ఏమొచ్చినా మా అత్తగారు మా అమ్మగారు ఏం దీనికంత కంగారే. మా అమ్మ అయితే అసలు గొప్ప వైద్యం, చిట్కా వైద్యం. వెనకోసి రాస్తే పోతుందిరా, జీలకర్ర తింటే పోతుందిరా. మంత్రం పైగా అత్తయ్య గారు చేయి నొప్పి పెట్టిందంటే చాలా దావే మంత్రం వేస్తుందా అమ్మాయి ఇలా రానివే. ఎవరు వారు ఇరుకువారు ఏదో చెప్పేది మంత్రం తెలుగు. అది చెప్తే పోయేది ఖచ్చితంగా అనేది. మంత్రం వేస్తే పోయింది, వీడు మంత్రాలు కూడా వచ్చా అనేవాడిని. అలాంటివన్నీ ధైర్యం కల్పిస్తారండి. పెద్దవాళ్ళ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి, భౌతిక ఉపయోగాలు చెప్తున్నా. నైతికంగా మన ధర్మం అంతకంటే మించి గొప్ప గుండె ధైర్యం అమ్మ. గుండె ధైర్యం. ఆవిడకి గుండె నొప్పి వచ్చిన తర్వాత కూడా మా అమ్మగారు 93, 2012 అంటే 7, 12, 19 ఏళ్ళు బతికింది. గుండె నొప్పి ఓసారి వచ్చాక మా అమ్మగారు 19 ఏళ్ళు బతికింది. ఆవిడ కాబట్టి తట్టుకుందామా, మనకు వస్తే తట్టుకోలేమా గుండె నొప్పి. 4 గంటలకు స్నానం చేయవలసిందే, దేవుడికి దీపం పెట్టేవలసిందే. రాత్రే అన్ని కూడా అక్కడ దగ్గర పెట్టుకుని పడుకునేవారు. అంత ధైర్యం ఉంది. అది అంత ప్రేమ అనుభవించిన వాళ్ళం మేము ఒకసారి. కాబట్టి మాకు తట్టుకోకపోవడం అనేది ఏం లేదు, అన్ని తట్టుకోవడం అనేది నేర్చుకున్నాం.
ఒక ఏడాది బట్టి నేను తయారు చేశాను ఇంట్లో. సరిపడే డబ్బు ఉంది, మనకి ఏదో పొలం ఉంది, ఇల్లు ఉన్నాయి, పర్వాలేదు, మనం ఉంటున్న ఇల్లు ఉంది,